బాక్స్ అంటే పిల్లలకి కొన్ని తినేయి ఆహార పదార్థాలు పెట్టుకోవడానికి చిన్న బాక్స్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత రామకృష్ణ అన్న ప్యాడ్స్ తీసుకొచ్చిండు. ఏది ఎగ్జామ్ ప్యాడ్లు పిల్లలకి ఉపయోగపడడానికి. ఇంకెవరన్నా ప్రేరేపించబడితే మీ మీకు తోచినంత మీకు ఉన్నంతలోనే తేవచ్చు. ఎవరైనా మధ్యలో పాడబడాలని ఆశపడ్డారంటే మాకు మాట చెబితే పాడబడతానికి కూడా అవకాశం ఇస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వడానికి. ఇది న్యూ సెలబ్రేషన్ అనుకోవద్దమ్మా, అంటే కొత్త సంవత్సరం సెలబ్రేషన్ అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని దేశాల్లోని నవంబర్ 15 నుండి జనవరి 1 వరకు, జనవరి 1 నైట్ వరకు క్రిస్మస్ జరుపుకుంటూనే ఉంటారు. మనం మట్టికి 25 తారీఖే ముఖ్య మూలికి ఆ ఒక్కరోజే ఏదో మనం చేస్తాం. కానీ మిగతా దేశాల్లోని చర్చిలల్లే కాదు, ఇంటి దగ్గర కూడానే 10 మంది చుట్టాలను పిలుచుకొని ప్రార్థన పెట్టించుకొని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ అందరికి భోజనాలు పెడతారు. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. చీకటి బ్రతుకులలో ఎలుతురు నిండెనురా, పాపపు బతుకులలో పండుగ వచ్చెనురా. చీకటి బ్రతుకులలో ఎలుతురు నిండెనురా, పాపపు బ్రతుకులలో పండుగ వచ్చెనురా. చీకటి పోయెను ఎనియాలో, పాపము పోయెను ఎనియాలో. చీకటి పోయెను ఎనియాలో, పాపము పోయెను ఎనియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. కూలిన బతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బతుకులలో నవ్వులు విరిసెనురా. కూలిన బ్రతుకులలో కృప దిగి వచ్చెనురా, వాడిన బ్రతుకులలో నవ్వులు విరిసెనురా. కృప దిగి వచ్చెను ఎనియాలో, నవ్వులు విరిసెను ఎనియాలో. కృప దిగి వచ్చెను ఎనియాలో, నవ్వులు విరిసెను ఎనియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను కొలవంగా.
ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఇంకెవరైనా పాడబడిన ఆశగా ఉంటే రండమ్మ స్టేజ్ దగ్గరికి. రికార్డ్ చేయబడుతుంది, ఎందుకంటే రేపు రేపు అన్న రోజున మనం గుర్తుంచుకోవడానికి ఉంటుంది వీడియోలోని. మళ్ళీ అది అవకాశం రాదు. అశోక్ రా పాడదు కానీ. రండమ్మా, అమ్మగారు పాడతారు, ఇంకెవరన్నా ఉంటే రండి. ఈ చలికి ఇలా కూర్చుంటే ఆళ్ళు చేయలేరు, మనం ఏం చేయలేము. హల్లెలూయా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నా దుర్గమా, నా శైలమా, నా కెడమా, నా శృంగమా, నా దుర్గమా, నా శైలమా, నా కెడమా, నా సర్వమా. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలము సజీవముగా ఉంచినది. నీ
కన్నీ నీవే నా మంచి యేసయ్యా నీ ఇంటిలో నన్ను నివసింపనీయవా నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా నా దుర్గమా నా శైలమా నా కేడమా నా శృంగమా నా దుర్గమా నా శైలమా నా కేడమా నా శృంగమా నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది ఇంతకాలము సజీవముగా ఉంచినది ఇంతకాలము సజీవముగా ఉంచినది హల్లెలూయా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి ఎగసాయకుడా నా పరలోకపు తండ్రి ఎగసాయకుడా నీ తటలోనే ద్రాక్షవల్లిగా నీ తటలోనే ద్రాక్షవల్లిగా నన్ను అంటుగాట్టి స్థిరపరచావా నన్ను అంటుగాట్టి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి
తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరివేయక సారిపై నుంచేవా నన్ను విసిరివేయక సారిపై నుంచేవా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా శ్రీయేక దేవా ఆది సంబోధుడా శ్రీయేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే హల్లెలూయా చక్కని పాటపాటి దేవుని మహిమపరిచిన మా అమ్మగారికి వందనాలమ్మా. మనందరం దేనికోసం వెయిట్ చేస్తున్నామమ్మా? నాటికి చూద్దామనే కదా. ఏం చేస్తారో వీళ్ళు, ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళ దుంపదేగని చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు. సరే అమ్మా, ఇప్పుడు ఇక మనం నాటికి వెళ్ళబోతున్నాం. అందరూ నిశ్శబ్దంగా, ఏ గొడవ లేకుండానే అందరూ చూడండి. తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతకాలం నా కుటుంబాన్ని కాపాడినందుకు,
నీకు కృతజ్ఞతలు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నా దినములో అన్ని మేలు చేత నింపిన దేవా, నీకు స్తోత్రములు. మీరు నాకు ఇచ్చిన కుమారులను దీవించండి. వారిలో అపవాదికి కానీ కోపద్వేషాలకు అధికారం లేకుండా చేయండి. ఆమేన్. వందనాలు నాన్నగారు. వందనాలు నాన్న. ఏసేపు, వచ్చావా నా ముద్దుల కుమారా? దేవుడు నిన్ను నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు, నాకు రంగురంగుల అంగీలు కావాలి. ఓ, నీకు బోలెడని విచిత్రం. వందనాలు నాన్నగారు. వందనాలు నాన్న. ఏసేపు, వచ్చావా నా ముద్దుల కుమారా? దేవుడు నిన్ను నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు, నాకు రంగురంగుల అంగీలు కావాలి. ఓ, నీకు బోలెడని విచిత్రమైన అంగిలు తెచ్చాను. ఇదిగో చూడు, ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న. నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నేను వీటిని నా సోదరులకు కూడా చూపిస్తాను. ధన్యవాదాలు నాన్నగారు. మన 11 మంది కంటే ఆ యోసేపు గారిని నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రోజు రోజుకి ఈ తండ్రి కొడుకులు చాలా ఎక్కువ చేస్తున్నారు. మనకేమో పాత చినిగిపోయిన అంగీలు, వాడికేమో రంగురంగుల అంగీలు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనమేమో అడవిలో ప్రాణాలు తెగించి గొర్రెలు కాయాలి, వాడేమో ఒళ్ళు కదలకుండా ఇంట్లో కూర్చొని ఉంటాడు. చూస్తా, వాడి అంత చూస్తా. ఆగండి తమ్ముళ్ళు, అప్పుడే కాదు, వాణ్ణి సమయం చూసి దెబ్బ కొట్టాలి. సోదరులారా చూడండి, నాన్నగారికి నేనంటే ఎంత ఇష్టమో చూడండి. నాకు రంగురంగుల విచిత్రమైన కొత్త అంగి ఇచ్చారు. ఇంకా ఇలాంటివి నా కోసం చాలా చేయించారంట. చూడండి. నోరు ముయ్యారా గొర్రె పెంట, నీ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. అవునవును,
కష్టపడి గొర్రెలు కాచేది మేము, రంగురంగు అంగీలు నీకు. నువ్వు ఏం ఉద్ధరించావని? నాన్నకి మేమంటే ఇష్టం లేదు. నీవు మాత్రమే ముద్దుల కొడుకువి. నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళు. నిన్ను బట్టే నాన్నగారు మమ్మల్ని వదిలేశారు. నీలాంటి వాడు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. చీ! తండ్రి యెహోవా, నేను ఏ పాపము చేశానని ఇన్ని మాటలు అనుభవిస్తున్నాను? ఒక్కసారి నన్ను కరుణించు దేవా. నాన్నగారు, సోదరులారా, ఇది వినండి. రాత్రి నేను ఒక కల కన్నాను. మనందరం పనులు కట్టుచుంటిమి. నా పనేమో నిలుచుంది. మీ అందరి పనులు నా పనుకు సాష్టాంగపడెను. నీవు మమ్మని ఏలుదువా? అది జరగదు. అంటే నీవు మా పైన అధికారువా? అది కూడా చూద్దాం. యోసేపు, నీవు కనిన ఈ కల ఏమిటి? అంటే నేను, నీ తల్లియు, నీ సోదరులు నిత్యముగా వచ్చి నీకు సాగిలపడదుమా? ఇంకా చాలు. నాన్నగారు, మేము షెకెముకు వెళ్ళి గొర్రెలు మేపుకొని వచ్చేదము. అక్కడ కొన్ని దినములు పట్టవచ్చును. మాకు సెలవిప్పించండి. కుమారులారా, జాగ్రత్తగా వెళ్ళి గొర్రెలను మేపుకొని రండి. ప్రభువు మీకు తోడై ఉండును గాక. తండ్రి, యోసేపుకు వచ్చిన ఈ 2 కలలను బట్టి రాబో దినములలో నన్ను, నా కుమారులను పరిపాలిస్తాడా? దేవా, ఇది నిజమా? ఏదేమైనా నీ చిత్తం జరిగించు తండ్రి.
ప్రైజ్ ద లార్డ్. యోసేపు చరిత్రలోని ఇది రెండో భాగం. మొదటి భాగంలోని తండ్రి కొడుకుని ఎలా ప్రేమిస్తున్నాడో చూశారు. రెండో భాగంలోని తన అన్నదమ్ముళ్ళు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు ఎలా ఈర్ష్పొందుతున్నారో చూస్తున్నారు. ఇంతవరకు పిల్లలంతా చక్కగా చేశారు. చూద్దాం ఏం చేస్తారో, వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. చప్పట్లు చప్పట్లు కొడదాం. స్తోత్రం. దేవునికి మహిమ. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. చప్పట్లు కొడదాం చిన్నపిల్లల కోసం. చప్పట్లు. స్తోత్రం. నాట్యములతో దేవుని ఆరాధించాలి. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000కు పెట్టెనురో, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెనురో, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. సంతోషంతో కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న.
పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్న. చప్పట్లో చప్పట్లో చప్పట్లు కొట్టాలి. ఉత్సాహంతో ఉద్యమంతో ఉల్లాసంతో ఉత్సాహంతో దేవుణ్ణి మహిమపరుస్తూ చప్పట్లు కొట్టాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చచ్చినోళ్లను లేపినాడు గాలి తుఫానాపినాడు చచ్చినోళ్లను లేపినాడు గాలి తుఫానాపినాడు నీటి మీద నడిచెనురో ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. చచ్చినోళ్లను లేపినాడు గాలి తుఫానాపినాడు చచ్చినోళ్లను లేపినాడు గాలి తుఫానాపినాడు నీటి మీద నడిచెనురో ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. ఇప్పుడు రెండో పాట స్టార్ట్ అవ్వబోతుందమ్మా. ప్రేక్షక బృందం ఉత్సాహంతో ఉండాలి. అయ్యో రూబేనా, ఈ గొర్రెలు మనకంటే ఎక్కువ తింటున్నాయిరా. నేను మాత్రం ఆకలితో చచ్చేలా ఉన్నానురా. నోరు మీరా యూదా, మన నాన్నగారు చెప్పారు నువ్వు పోయినా పర్వాలేదు, గొర్రెలు పోకూడదు అని. అయితే నేను ఆకలితో చావాలా అన్నయ్య? అసలు ఈ గొర్రెలు ఎంత చెప్పినా వినవు. అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వస్తాయి. నేను ఎంత చెప్పినా ఇంతే. నీవు కోపం తెచ్చుకుంటే గొర్రెలు కూడా భయపడి ఉరుగుతాయి. నీ తెలివి గొర్రెలకైనా నీకు మనికి రాదురా. హాయ్ గొర్రె బాబు, నువ్వు మౌనంగా ఉంటే ఈరోజు నిన్ను హీరోని చేసి బిగ్ బాస్ పంపిస్తా. అదేంటి గొర్రెలతో స్నేహమా? సరే సరే, చాలా రాత్రి అయింది, గొర్రెలు పనుకున్నాయి, మనం కూడా పనుకుందాం. అవునవును, రేపు చాలా దూరం వెళ్ళి గొర్రెలను మేపాలి. సాతాను ప్రవేశం. సోదరులారా, ఎక్కడేదో దయ్యం వచ్చినట్టుంది, త్వరగా లేవండి. వామ్మో! హాయ్ హాయ్, టర్ర టర్ర, హాయ్ టర్ర టర్ర. వామ్మో! ఈ రాత్రి ఏ భూతానికో దయానికో ఆహారం అవ్వబోతున్నాం. ఓర్ నాయనో లగన్రో.
సోదరులారా, ఈరోజు మన పని అయినట్టే. మన ఇంటమ్మటి ముసలోడు చచ్చిండుగా, ఆడు దయ్యమై వచ్చిండేమో. మనల్లో ఎవ్వరు వదలడు. వామ్మో, వదలడు. వామ్మో, నోరు ముయ్యరా, ఈ విశ్వాసుల్లా మాట్లాడుకు. చచ్చినోడు ఎలా దయ్యం అవుతారా? ఆగండి, అదేంటో చూద్దాం. అన్నల్లారా, తాయెత్తుంటే నాకు కట్టండి, నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. వాంబో, ఒరే గొర్రె పెంట, ఈ అవిశ్వాసుల్లా మాట్లాడకు. తాయెత్తు కడితే దెయ్యాలు పోవురా, ఇంకొన్ని వస్తాయి. అయ్యో, సోదరులారా, అక్కడేదో ఉంది. గజ్జల శబ్దం చేస్తుంది. అది 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 భూతమేమో. అందరం కలిసి చూసి వద్దాం, పదండి. ఓ, ఈ గజ్జలు గొర్రె మెడలో అన్నా. గొర్రె తల ఊపినప్పుడు శబ్దం వస్తుందన్నా. ఇంతటితో యోసేపు చరిత్రలోని 2వ భాగం ముగిసినది. చూసాం కదా, విశ్వాసులు దెయ్యాలకి భూతాలకి మూఢనమ్మకాలకి వెళ్ళకూడదు. అవునా కదా? మొత్తం 5 భాగాలు, ప్రస్తుతానికి 2 భాగాలు ముగించబడ్డాయి. ఇంకో 3 భాగాలు ఉన్నాయి. నా కుమారుడా యోసేపు, యోసేపు,
నాన్నగారు చెప్పండి. ఏసేపు, నీ సహోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నీ సహోదరుల క్షేమమును అలాగే మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్ము. అలాగే నాన్నగారు, మీ మాట ప్రకారమే చేస్తాను. క్షేమముగా రా ఏసేపు, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ చలిరాత్రి ఇంకో చలిరాత్రి వెలుగు చూసే పాటతో ఆ పాటకు డాన్స్ సిద్ధంగా ఉన్నారు పిల్లలు. వారు వస్తున్న చప్పట్లు కొడదాం, చప్పట్లతో ఆహ్వానించుకుందాం, వాళ్ళని ఉత్సాహం ఇప్పించాలి వాళ్ళకి. ఉత్సాహం ఉప్పొంగాలి. చలి రాత్రి ఎదురు చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. దావీదు నాట్యం ఆడి దేవుని మహిమపరిచినట్లుగా మనం కూడానే ఉత్సాహంతో ఉద్యోగంతో పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి బాడమైనా నెట్టివేయడు. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు. సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు. చలి రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. చేరి
చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో, సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే. పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం. మళ్ళీ నాటికి అనుకున్నారా? వాళ్ళకి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పేసి నేను వచ్చాను. వాయించమంటే చిన్నపిల్లలు ఎంతసేపు వాయింతారు? మనం చూడటానికి ఇంత కంగారు పడతాం, కానీ స్టేజ్ మీద చేయాలంటే దేవుని కృప, ఆయన దయ ఉంటేనే చేయగలుగుతాం. చిన్నపిల్లలు చక్కగా చేస్తున్నారు కదా, వారి కోసం ఒక చప్పట్లు కొడదాం ఒకసారి బిగ్గరగా. ఇప్పుడు మనకి యోసేపు చరిత్రలోని 3 భాగాలు అయిపోయినాయి అమ్మ. మీకు ఏం అర్థం ఉంది? ఎవరైనా చెబుతారా? చెప్పాలమ్మా. ఎందుకనంటే వాళ్ళు ఏదో డాన్స్లు వచ్చిరాగా చేస్తున్నారు, ఎంతో కష్టపడి నేర్చుకున్నారు. నవ్వుతున్నాం కదా మరి కింద కూర్చొని. మరి కింద కూర్చొని ఒక మాట చెప్పాలి కదా, చెప్పాలి. ఒక్కొక్కరు చెప్పాలి. ఇలా పేర్లు వేలోనా చూశారు కదమ్మా. తండ్రి కొడుకుల మధ్య వైరం పెట్టింది ఎవరు? తండ్రి కొడుకుల మధ్య వైరం పెట్టింది ఎవరు? తెలిసి తెలియక అతి ప్రేమ. అతి ప్రేమ వల్ల ఒక తండ్రే కారణమైంది కదా, అవును కదా? మరి మన జీవితంలో జరుగుతున్నాయి ఎలాంటి చూస్తున్నాం కదా. ఇదో రకమైన వాక్యమే, ఒక మనకి స్పిరిచువల్ మోటివేషన్ ఇది. ఎందుకంటే మనం నిజంగా ఆ రోజులు ఏం జరిగింది తెలియదు మనకి. అయ్యగారు చెప్పేది, లేకపోతే బైబిల్ చదివితే మనకు అర్థమయ్యేది, లేకపోతే ఎవరో దైవ సేవకులు చెప్పింది మనం నమ్ముతాం అంతే. మనకు తెలియదు, కళ్ళకు కట్టినట్టు చూపించలేరు. నిజంగా తెలుసా ఆ రోజుల్లో? మరి ఆ రోజుల్లో ఉన్న అంతరాలు తంత్రాలు. దయ్యం వచ్చిందంటే, తర్వాత ఈ పక్కన చనిపోయారంటే, చూశారు కదా. అంటే ఎలాగుంటదంటే ఊర్లోని 10 రోజులు ఏమో వాళ్ళు, ఈ రోజు ఇంకో చచ్చిపోతే మళ్ళీ వీళ్ళు దెయ్యాలు ఎవరు లేరు, మనసులో ఉంటది. మరి తలుపులు వేసుకుంటాం, ఇంట్లోకి రాదా దెయ్యం? అది అర్థమవుతుంది కదా. అంటే ఆ రోజుల్లోనే విశ్వాసులు ఎలా బలపరచబడాలి? దేవునిపై భారం వేయాలి. దేవా నువ్వే చూసుకోవాలనాలి. ఎందుకంటే ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు లేదో నమ్మకం లేదు, అవును కదా. సరే, ఈ సమయంలోనే అఖిలనొచ్చు పాడబాడాలని కోరుచున్నాము. సరే, పాడపాడుచున్నగా మనకి స్నాక్స్ ఉన్నాయి, అల్పాహారం ఉంది. అది అందరికి ఒకళ్ళు వెళ్ళి తీసుకుని అందరికి పంచండి అమ్మ. అది
స్కిట్ ఇంకా చాలా ఉంది. చిన్నపిల్లలు ఇప్పుడు కొంచెం అయింది, ఇంకా చాలా ఎమోషనల్ గా మరి ఏడుపు ఉంది, కోపం ఉంది, నవ్వు ఉంది, అన్ని విధాలుగా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. మరి మీ అందరి కోసం మరి చిన్నపిల్లలు మరి కొంత డబ్బులు వేసుకొని మీకోసం బూందీ అలాగనే లడ్డు తీసుకొచ్చారు. మీరు కొంచెం ఈ పాట వేసరికి కరకరలాడిచ్చారు అనుకో చలికి అయిపోద్ది. ఆ? వాళ్ళకి కాదు, మీకు, వాళ్ళకి కాదు. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షము నా నిలుసు వాడవే, నా పక్షము నా నిలుసు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా,
యోసేపు చరిత్రలోని అతి ముఖ్యమైన భాగం ఇది. అందరూ జాగ్రత్తగా చూడాలమ్మా. రాత్రి భలే భయపడ్డాం, పోతాం అనుకున్నా. అవునవును, చాలా ఆందోళన చెందాం. మనకున్న ధైర్యం ఏంటో రాత్రి బయటపడింది. అవునవును, అసలు అక్కడ ఏం లేదు, గొర్రెమెల్లో గజ్జలే. సోదరులారా, ఈ కలలు కొనేవాడు వస్తున్నాడు, ఒంటరిగానే వస్తున్నాడు. ఎవరు? ఏసేపా? రానివ్వండి, వాడిని చంపి గుంతలేద్దాం. రానివ్వండి. ఈరోజు వీడు మనకి చిక్కాడు. ఈరోజు వీడిని చంపి దుష్టమృగం తినేసిందని నాన్నతో చెబుదాం. అందరూ కాచుకొని ఉండండి. అన్నలారా, నాకు భయం వేస్తుంది. నీ క్షేమాన్ని, మంద క్షేమాన్ని కనుగొని రమ్మని నాన్నగారు నన్ను పంపించారు. యారా పిచ్చి కలలు కనేవాడా, కలల్లో నీవు దేవుడవా? నీ పనులకు మా పనులు నమస్కారం చేస్తాయా? ఇప్పుడెవరికి చేస్తావురా నమస్కారం?
అయ్యో సోదరులారా, నన్ను విడిచిపెట్టండి. సూర్య చంద్ర నక్షత్రాలు వీడికి నమస్కారం చేస్తాయంట. వీడు మా అందరిపై అధికారుడంట. వీడి కళలు, వీడి పగరు ఈ రోజుతో అంతమవబోతున్నాయి. మనమేమో ఎండలో, వానలో, చలిలో గొర్రెలు మేపాలి. వాడేమో ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. ఇంట్లో కాదురా, ఈరోజు డైరెక్ట్ గా పైకే పోతావు. నన్ను చంపొద్దు, దయచేసి నన్ను చంపొద్దు అన్నలారా, నన్ను చంపొద్దు. వీడికి రంగు రంగుల కొత్త కొత్త అంగీలు, మనకు మాత్రం పాతవి. తీసేయండి వీడంగిని. వీన్ని చంపి మన తండ్రికి తోడు లేకుండా చేద్దాం. నన్ను చంపొద్దు, దయచేసి నన్ను చంపొద్దు అన్నలారా, నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. అన్నా, నువ్వైనా చెప్పన్నా, క్షమించండి అన్నా. కాళ్ళు విడిచిపెట్టరా, దయచేసి నన్ను చంపొద్దు అన్నలారా, నన్ను చంపొద్దు. వీడు మన రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి వీడిని చంపకుండా ఈ నీళ్లు లేని గోతులో వేద్దాం. అన్నా, నువ్వైనా చెప్పన్నా, క్షమించండి అన్నా. తండ్రి, తండ్రి,
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదిలిపోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు కరుణగల యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షముందిరా యేసుని నమ్మితే మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో